బ్రేకింగ్ న్యూస్. నిన్న రాష్ట్రపతి భవన్లో ప్రధాని టీం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు మీకు అది ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించబోతున్నాను. నిన్న ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని జంతువు కదలికలు అక్కడ కనిపించే కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ జంతువు దృశ్యాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆ జంతువు ఏంటి, అక్కడికి ఎందుకు వచ్చిందని ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన అవి చూద్దాం. ఎస్, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ చూసినట్లయితే ఇక ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దుర్గాదాస్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఇక్కడ ఒక కెమెరాకు ఒక యానిమల్ చిక్కింది. దేశాధినేతలు, వివిధ దేశాధినేతలు నిన్న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ కార్యక్రమం అక్కడ జరుగుతుంది, హై సెక్యూరిటీ మధ్య జరుగుతోంది. కానీ ఈ జంతువు ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ జంతువు ఎలా వచ్చింది మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్కసారి మీరు ఆ జంతువు ఏంటో గుర్తు పట్టగలిగితే కమెంట్ బాక్స్లో రాయండి. అది కుక్క, లేకపోతే చిరుత, లేకపోతే అడవి పిల్ల, ఆ జంతువు ఏంటి? మీరు ఆ జంతువును గుర్తుపట్టగలిగితే కమెంట్ బాక్స్లో రాయండి. ఒక్కొక్కరు ఒక్కో విధమైన అభిప్రాయం చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్తున్నారు. అది కుక్క అని కొంతమంది అంటున్నారు, మరి కొంతమంది అది అడవి పిల్లి అని కొంతమంది అంటున్నారు. ఒకసారి దాని తోక చూడండి, దాని తోక చూడండి. ఇక్కడ ఒకసారి ఫ్రీజ్ చేయండి, పీసీఆర్ ఒకసారి మళ్ళీ ప్లే చేసి, ఎస్ ప్లే చేద్దాం. తోక, ఇంత పొడుగు తోక ఉంది, ఒక రాజసంలో అక్కడ నడుస్తుంది. ఆ హాల్లో దేశ ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ప్రధాని క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఇతర దేశాల అధ్యక్షులు అక్కడికి వచ్చి ఉన్నారు. హై సెక్యూరిటీ జోన్, గాలి కూడా సెక్యూరిటీ అధికారుల ప్రమేయం లేకుండా లోపలికి రావడానికి వీలుండదు. గాలిలో కానీ భూమార్గం నుంచి కానీ ఒక్క చీమ కూడా అక్కడికి రావడానికి ఉండదు. గాలిలోంచి ఎటువంటి పక్షులు రావడానికి ఉండదు, దోమ ఈగ కూడా రావడానికి అవకాశం. గాలి చొరబడాలన్నా కూడా సెక్యూరిటీ అధికారుల పర్మిషన్ లేని అక్కడ గాలి చొరబడదు అన్న టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఇతర దేశాధ్యక్షులు కూడా అక్కడ ఉన్నారు. మరి ఈ జంతువు ఇక్కడికి ఎందుకు వచ్చింది ఒకసారి చూడండి. ఎస్, ఒక్కసారి పాస్ చేద్దాం. అక్కడ చాలా రాజసంగా నడుచుకుంటూ వెళ్తుంది. సహజంగా పిల్ల అయితే ఎంత ఎత్తు ఉంటుందో మనకు తెలుసు. ఒక చిన్న కుక్క పిల్ల అంతా మాదిరే ఉంటుంది. కుక్క అయితే ఈ హైట్ ఉండే అవకాశం ఉంటుంది. చిరుత అయితే కొంచెం ఆ పోలికలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ చిరుత అక్కడికి రావడానికి అవకాశం లేదు. కానీ రాష్ట్రపతి భవనం వెనకాల ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది, థిక్ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాకి రాష్ట్రపతి భవనానికి 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. గతంలో కూడా రాష్ట్రపతి భవన్ ఏరియాలో రోడ్లపైన కొన్ని జంతువులు, అక్కడ నీల్జీ అని పిలుస్తాం, అలాంటి జంతువులు కొన్ని రోడ్లపైన హల్చల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డుపైకి వచ్చి ఒక జింక మాదిరి ఉండే ఒక జంతువు రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేసింది. రాష్ట్రపతి భవన్ ఏరియాలో టైట్ సెక్యూరిటీ ఉంది. కనీసం అక్కడ నార్మల్గా రోడ్డు పైన కుక్కను కూడా తిరగనవరు సెక్యూరిటీ అధికారులు. మరి ఇక్కడ మీరు చూస్తున్న ఈ జంతువు ఇక్కడికి ఎందుకు వచ్చింది? స్వేచ్ఛగా తిరుగుతుంది. పోనీ ఎవరు కేర్ టేకర్ కూడా ఎవరు లేరు అక్కడ రాష్ట్రపతి భవన్లో. అక్కడ ఏదైనా పెంపుడు జంతువు అనుకుంటే దానికి ఒక తాడు కట్టి ఎవరైనా కేర్ టేకర్ ఉండేవారు. కానీ అలా ఆ సమయంలో కేర్ టేకర్ కూడా జంతువుని తీసుకుని అక్కడికి రారెవరు కూడా. సో అదంతా సెక్యూరిటీ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఒకవేళ అది రాజ్భవన్ వర్గాలకు చెందిన జంతువు కాదు, రాజ్భవన్లో ఉండేటటువంటి ఒక పెంపుడు జంతువు కాదు అని అనుకుంటే అది ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాబ్స్గానే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అది ప్రమాదకరమైన జంతువు అయితే అక్కడ దేశాధినేతలు ఉన్నారు, ఇతర దేశాధినేతలు ఉన్నారు. మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, మోదీ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తుంది, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు, టాప్ లీడర్స్ అంతా అక్కడ ఉన్నారు. అలాంటి సమయంలో ఈ జంతువు అక్కడికి ఎందుకు వచ్చింది? అందరూ ఎవరికి వాళ్ళు చూడండి. ఇక్కడ మనం చూడొచ్చు, ముర్ము ఇక్కడ ఉన్నారు, దుర్గాదాస్ ప్రమాణ స్వీకారం చేసి సంతకం చేయడానికి అక్కడికి వస్తూ ఉన్నారు. ఈ జంతువు మాత్రం చాలా రాజసంగా ఈ స్టెప్స్ పైనుంచి, ఆ వరండాలో నుంచి, ఆ గుమ్మలో నుంచి అటు లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారి ప్లే చేద్దాం, ఒకసారి మళ్ళీ ఆ వీడియోని ప్లే చేద్దాం. పీసీఆర్ ఆ వీడియోని ప్లే చేద్దాం. మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అది పిల్ల, లేక పుల, లేకపోతే కుక్క, లేకపోతే అడవి పిల్ల? మీరు ఎప్పుడైనా దాన్ని చూసారా? దాని నడక, దాని తోక చూస్తే మీకు ఏమనిపిస్తుంది? తోక చూడండి ఒకసారి, ఎంత పొడుగు తోక, నేలకు తాగేంత పొడవైనటువంటి తోక ఉంది. అంత పిల్ల అయితే సహజంగా పిల్లి నడకలాగా ఉందా అది, లేకపోతే ఏదైనా చిరుత నడకలాగా ఉందా, లేదంటే ఏదైనా ఇతర జంతువు ఏదైనా ఉంటుందా? కుక్క అయి ఉంటుందా? ఏమై ఉంటుంది? మీరేమనుకుంటున్నారు? ఆ జంతువు ఏంటి? మీరు గుర్తుపట్టగలిగితే ఆ జంతువు ఏమై ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ జంతువు గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఒకవేళ సెక్యూరిటీ అధికారులు పట్టించుకోలేకపోయి ఉన్నట్లయితే, సెక్యూరిటీ అధికారుల కన్నుగప్పి ఆ జంతువు లోపలికి వచ్చినట్లయితే అది పెద్ద సెక్యూరిటీ లోపంగా చెప్పుకోవాలి. మరి సెక్యూరిటీ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ రాష్ట్రపతి వర్గాలు మాత్రం ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. నిన్న అందరూ లైవ్ చూస్తూ ఉన్నారు.
ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. మోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 71 మంది మోదీ కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇతర దేశాధ్యక్షులంతా అక్కడ కూర్చుని ఉన్నారు. హై సెక్యూరిటీ డ్రోన్లు బయట తిరుగుతూ ఉన్నాయి, పైన డ్రోన్లు తిరుగుతూ ఉన్నాయి. ప్రతి వ్యక్తి కదలికలను కూడా, కన్ను కదలికల దగ్గర నుంచి, చేతి కదలికల దగ్గర నుంచి, ఎవరు ఎటు మూవ్ అవుతున్నారు అనే విషయం దగ్గర నుంచి అన్ని కూడా సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షణలో ఉంటారు. ఒక మానిటర్లో చూస్తూ ఉంటుంటారు ఏ మూల ఏం నడుస్తోంది అనే విషయం దగ్గర నుంచి సెక్యూరిటీ అధికారులు అంతా మానిటరింగ్ చేస్తుంటుంటారు. మరి ఈ జంతువు కదలికలను సెక్యూరిటీ అధికారులు గుర్తుపట్టలేదా? అంటే ఇది ఒకవేళ రాజ్భవన్లో ఏదైనా పెంపుడు జంతువు అయ్యి ఉంటుందా? పెంపుడు జంతువు అయితే స్వేచ్ఛగా అలా తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఒక కేర్ టేకర్ ఉంటారు. కానీ దీని వెనక ఎవరు కేర్ టేకర్ లేరు, కేవలం ఆ జంతువు మాత్రమే అలా వెళ్ళిపోయింది. ఒకవేళ కేర్ టేకర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకుని హాల్ నుంచి ఇలా వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ అది పెంపుడు జంతువు అయితే దాన్ని ఒక చోట కట్టేసి ఉంచేవారు ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమం జరిగేటప్పుడు. మరి ఈ జంతువు ఏంటి? ఈ జంతువు గురించి మీరేమనుకుంటున్నారు? రాష్ట్రపతి భవనం వెనకాల 2 కిలోమీటర్ల దూరంలో ఒక థిక్ ఫారెస్ట్ ఉంది. దాని నుంచి వచ్చిన జంతువా? మీరెప్పుడైనా ఇలాంటి జంతువును చూసారా? ఎందుకంటే చాలా స్పష్టంగా, కొంచెం అస్పష్టంగానే ఉంది. చాలా వేగంగా అది నడుచుకుని వెళ్ళిపోతుంది. దాని నడక చూస్తే ఏమనిపిస్తుంది? దాని నడక చూస్తుంటే ఏమనిపిస్తుంది? దాని రూపం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ తోక మనం చూడొచ్చు. ఈ తోక బాగా ఇంత పొడుగు తోక. పిల్లికి అంత పొడుగు తోక ఉంటుందా? కుక్కకి అంత పొడుగు తోక ఉంటుందా? లేదంటే ఇది ఏదైనా ప్రమాదకరమైన జంతువు, పులి జాతికి చెందిన, చిరుతపులి జాతికి చెందిన జంతువు ఏదైనా ఉంటుందా? కొత్త జంతువు ఏదైనా? లేకపోతే రాష్ట్రపతి భవన్లో ఏదైనా పెంపుడు జంతువు ఉందా? రాష్ట్రపతి వర్గాలు అయితే మాత్రం ఇంతవరకు ఏ విధమైన సమాచారం లేదు. ఒకసారి మీరు జూమ్లో కూడా చూపిస్తున్నాం. మీరు జూమ్లో చూడండి. దీన్ని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ ఆకారాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? దాని నడకను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏ జంతువు అయ్యి ఉండొచ్చు? నిన్న అంత ప్రతిష్టాత్మక కార్యక్రమం జరుగుతూ ఉన్న సమయంలో స్వేచ్ఛగా ఈ జంతువు ఇక్కడ ఎలా నడిచి వెళ్ళగలదు? ఒకవేళ ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఒకవేళ ఇది ఏదైనా ప్రమాదకరమైన జంతువు అయ్యుండి ఈ మెట్లపై నుంచి ఇలా వచ్చినట్లయితే అక్కడ పెద్ద అలజడి రేగుండేది, మామూలు ఊహించని పరిస్థితులు అక్కడ తలెత్తుండేవి. అంత గందరగోళానికి గురయ్యుండేవారు. అలాంటి పరిస్థితులు తలెత్తుండేవి. కానీ ఇక్కడ నుంచి ఇది వెళ్ళిపోయింది, అటు నడుచుకుని వెళ్ళిపోతుంది దృశ్యాలు. ఒకవేళ మెట్లపై నుంచే అది ఇటు పరిగెట్టుకుని వచ్చున్నట్లయితే పరిస్థితి ఏంటి? అక్కడ ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది. సో ఏమీ పట్టనట్టుగా దాని దారిని అది వెళ్ళిపోతుంది. అంత టైట్ సెక్యూరిటీ ఉండే జోన్లో. మరి ప్రతి మూల అబ్జర్వేషన్లో ఉంటుంది, సెక్యూరిటీ అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది, ఎనర్జీ కమాండోలు ఉంటారు, పూర్తి స్థాయి భద్రత. గాలి కిటికీ సందులోంచి గాలి చొరబడాలన్నా సరే సెక్యూరిటీ అధికారుల కనుసరణలోనే జరుగుతుంది. అలాంటిది ఇంత స్వేచ్ఛగా ఈ జంతువు ఎలా తిరగలింది? సోషల్ మీడియాలో ఈ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది, పెద్ద ఎత్తున జంతు గురించి ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే కుక్కని కొంతమంది అంటున్నారు, అడవి పిల్లని కొంతమంది అంటున్నారు, అదొక జాతి పిల్లి అని కొంతమంది అంటున్నారు, రాష్ట్రపతి భవన్లో అది పెంపుడు జంతువు అని కొంతమంది అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అది ఏ జంతువు అయి ఉంటుంది? దాని రూపం చూస్తే మీకేమనిపిస్తుంది? దాని నడక చూస్తే మీకేమనిపిస్తుంది? ప్రధానంగా తోక భాగం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అది పిల్ల, కుక్క, లేకపోతే అడవి పిల్ల, మరేదైనా ప్రమాదకరమైన జంతువు? మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి కమెంట్ బాక్స్లో రాయండి. మొత్తం మనం జూమ్లో చూస్తుంటే దాని ఆకారం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక చిరుతపుల్లి మాదిరిగా ఉంది అని కొంతమంది అంటూ ఉన్నారు. లేదు, మేము ఇలాంటి పిల్లుల్ని అడవుల్లో మేము చాలాసార్లు చూసుంటాం, అడవి పిల్లులు కొంచెం హైట్ ఉంటాయి, ఇది అడవి పిల్లి అని కొంతమంది చెప్తున్నారు. లేదు ఇది కుక్క అయ్యుండి ఉంటుందని మరికొంతమంది అంటున్నారు. ఒకవేళ ఏదైనా జంతువు, అది రాష్ట్రపతి భవన్కి చెందినటువంటి పెంపుడు జంతువు అయినా కూడా దాన్ని అలా వదిలేయడానికి అవకాశం ఉండదు. సో ఖచ్చితంగా దానికి కేటర్ ఉంటారు, లేదంటే ఆ సమయానికి దానికి ఎక్కడో కట్టేసి ఉంటారు, లేదంటే దాని కేజ్లో దాన్ని పెట్టుండి ఉంటారు, బోన్లో పెట్టుండి ఉండాలి. ఇవేది లేకుండా అలా స్వేచ్ఛగా వదిలేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వదిలేసేయరు. మరి ఇక్కడ దాన్ని ఎలా వచ్చింది? పైగా చుట్టూ పెద్ద సెక్యూరిటీ ఉంటుంది, జంతువులు ఏది కూడా లోపలికి రావడానికి అవకాశం ఉండదు. మరి ఈ జంతువు అంత స్వేచ్ఛగా వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయింది? రావటం వచ్చింది, మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? సో రాష్ట్రపతి వర్గాలు మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. పెద్ద ఎత్తున దీని గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున మెసేజ్లు చేస్తున్నారు, పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఈ జంతువు ఏంటి అని వైరల్ చేస్తున్నారు. నిజానికి ఒకవేళ అది ప్రమాదకరమైన జంతువు అయ్యుండి ఈ హాల్లోకి పరిగెట్టుకుని వచ్చినట్లయితే ఏం జరుగుండేది? పెద్ద అలజడి అక్కడ జరుగుండి ఉండేది. కానీ అది అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ దృశ్యాలు కెమెరాలో చూసిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఇతర దేశాల్లో కూడా ఈ దృశ్యాల గురించి చర్చనీయాంశం అవుతుంది. ఒకసారి మనం జూమ్ అవుట్ చేసి మొత్తం విజువల్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక్కసారి ఆ జంతువు మీకు తెలిసినట్లయితే దాన్ని కమెంట్ చేయండి. ఎస్, ఇక్కడ నుంచి మనకి వెళ్ళిపోయింది. దుర్గాదాస్ ఆ సమయంలో ప్రమాణ స్వీకారం చేసి
సంతకం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ద్రౌపది ముర్ము కూడా మన దృశ్యాల్లో చూడొచ్చు. దేశాధినేతలంతా ఎదురుగా కూర్చున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, టాప్ లీడర్స్ అందరూ అక్కడ కూర్చున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలందరూ అక్కడ కూర్చున్నారు. ఆ సమయంలో చాలా స్వేచ్ఛగా తనకేం పట్టనట్టుగా తన దారిన తను వెళ్ళిపోతుంది ఈ జంతువు. ఈ జంతువు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.